అయ్యో 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 ఏంటిది భవాని? తిలక డబ్బా కూడా మొయ్యలేవా? స్లిప్ అయిందక్క. సారీ సారీ అక్క, తుడిచేస్తాను. అయ్యో పోవట్లేదేంటి? ఎలా పోతుంది? ఇది తిలకం, సాయంత్రం దాకా పోదు. ఇలా చేసేవేంటి ఆంటీ? నేనేం కావాలని చేయలేదమ్మా. చూస్తుంటే అలాగే ఉంది. మిమ్మల్ని తిలకం పెట్టమని ఎవరు చెప్పారు పిన్ని? డోంట్ వరీ దేవా, ఫోటో రేపు తీసుకోవచ్చులే. పోనివ్వండి, జరిగిందేదో జరిగిపోయింది. నోనో, ఏ రోజు చేయాలనుకున్న పని ఆ రోజే జరిగిపోవాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కానీ అది కడిగినంత త్వరగా పోదు బావా. కొబ్బరి నూనె రుద్దితే పోతుంది చిన్నమ్మాయి గారు. ఇంకా నయం కిరోసిన్ వేయమలేదు. అడ్డమైన సలహాలు ఇవ్వకే. పార్వతి చెప్పింది కరెక్టే. కొబ్బరి నూనె రాసి కడిగితే 90% క్లియర్ అవుతుంది. అలాగే ఉంటుంది కదా ఆంటీ. ఫోటోలంత బాగా రావేమో. కళ్ళు మాత్రమే తీస్తారేమో కదా పెద్దమ్మాయి గారు. కళ్ళు మాత్రమే తీసేలా ఉంటే నుదుటినే తిలకం ఎందుకు పెట్టుకోమంటారే? ఫోటోలు తీసి చూద్దాం, బాగా వస్తే సరే, లేదంటే రేపు మళ్ళీ పిలుద్దాం. యా, ఇదే మంచి ఆలోచన డాడ్. పార్వతి, అమ్మగారు నీలాంబరి తీసుకెళ్లి మళ్ళీ రెడీ చేసి తీసుకురా. అట్టగే అమ్మగారు. రండి పెద్దమ్మాయి గారు. వెళ్ళు. ఇప్పుడు ఫోటోషూట్ నుంచి తప్పించుకోవడం ఎలా? మొహం కడుకున్నావు కానీ తుడుచుకోలేదు. ఆడితే గాని పౌడర్ అద్దలేవు. ఇప్పుడు రెడీ చేస్తాను. నీలాంబరి, ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 2 minutes ఆంటీ. ఏయ్, ఎంతసేపే? త్వరగా రెడీ చేయి, బొట్టు పెట్టాలి. దీని సాగనంపనీకి పొట్టెడతాను సన్నం గారు. మీరు చూస్తా ఉండండి. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలిసి, త్వరగా కానీ నా ప్లాన్లో నేను రెడీగా ఉన్నాను. కుందన బొమ్మలా ఉన్నారు పెద్దమ్మాయి గారు. ఫోటోలు బాగా వస్తాయి. జీవితాంతం అవి చూస్తా ఉండొచ్చు. పొగడ్తల తర్వాత పదండి ముందు. రా నీలాంబరి. పదండి. అమ్మా ఊరుకో. భవాని, కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. అలాగే. కొంచెం ఓర్చుకోమ్మా. హాస్పిటల్కి వెళ్తున్నాం కదా. భవాని, జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానక్క. ఊరుకో. బావగారు కొంచెం స్పీడ్ గా వెళ్ళండి. బావగారు వచ్చేస్తుంది, హాస్పిటల్ వచ్చేస్తుంది. ఊరుకో. నీలాంబరి ఊరుకో. అయ్యో ఊరుకో.
అయ్యో అయ్యో ఆంటీ మంట. డాక్టర్ డాక్టర్ మా కోడలికి ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళమంట తగ్గింది, లిటిల్ బెటర్. కంటి చూపుకైతే ఎటువంటి ప్రమాదం ఉండదు కదా డాక్టర్? గాడ్ ఈజ్ గ్రేట్, చూపుకేం కాలేదు. అమ్మయ్యా, ఆ మాటే నాకు సంతోషం. తన జీవితం బావుండాలని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నా. నీలాంబరికి కంటి చూపు పోతే ఇంకేమైనా ఉందా? చూపుకేం కాలేదు గాని ఏంటో చెప్పండి డాక్టర్. కంటి చుట్టూ యాసిడ్ రియాక్షన్ వల్ల మజిల్స్, నర్వ్స్ దెబ్బతిన్నాయి. దానివల్ల ఐస్ పొజిషన్ లో, అంటే ఇంతకు ముందున్న కళ్ళ రూపంలో మార్పు ఉంటుంది మేడం. నో, అలా చేంజ్ అవ్వడానికి వీల్లేదు డాక్టర్. ఇంతకుముందు ఆ కళ్ళు ఎలా ఉండేవో అలాగే ఉండాలి. సారీ సార్. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉండేలా చూడండి. అవును డాక్టర్, ఆ కళ్ళనే మా హెర్బల్ బ్యూటీ కంపెనీ డిజైన్ గా వాడాం. ఆ కళ్ళంటే మా పెద్దబాబుకి ప్రాణం. ఆ కళ్ళు పార్వతమని తెలిస్తే నీలాంబరి గుడ్డిదైనా పర్వాలేదంటారు. చూపులో ఏమైనా తేడా వస్తుందా డాక్టర్? నో, అలాగేం ఉండదు. నార్మల్ గా చూస్తే ఇంతకు ముందున్నట్టే కనిపిస్తాయి. కానీ బాగా దగ్గర నుండి గమనించిన, ఫోటోలు తీసిన ఆ తేడా మనకు తెలుస్తుంది. మా లోగోలో ఉన్నట్టే ఉండాలి డాక్టర్, మార్పు రాకూడదు ప్లీజ్. సార్, రిస్క్ తీసుకుంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది, అర్థం చేసుకోండి. డాక్టర్ అది కాదు. పెద్దబాబు, ఫోర్స్ చేయకు నాన్న. పెదబాబు డాక్టర్ని ఎందుకు అంతలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడో మనం కూడా అర్థం చేసుకోవాలక్కా. ఆ కళ్ళని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఒకటి పోయి ఇంకోటి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? డోంట్ వరీ నాన్న, రూపం కన్నా మనసును చూసి ప్రేమించావు నువ్వు. కాస్మెటిక్ సర్జరీ చేసిన ప్రయోజనం లేదంటున్నారు కదా. మొహం మీద ఉన్న మచ్చలు అవి పోతాయంతే. ఇప్పుడు నీలాంబరి ఆరోగ్యం ముఖ్యం, అది ఆలోచించు నాన్న. బీ పాజిటివ్. సిస్టర్, సెకండ్ వార్డ్ లో పేషెంట్ చెక్ చేద్దాం. ఓకే. లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కావు. పార్వతివి అని నిరూపించే అవకాశాన్ని కోల్పోయాను. ఐమ్ సారీ పార్వతి, ఐమ్ సారీ. అక్క, మన పెద్దబాబు ఎంత డల్ అయిపోయాడో చూడండి. పాపం చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతోంది. ఏం కాదు నాన్న, డోంట్ వర్రీ. బీ కూల్. ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయావని మీ అయ్యగారు చెప్తున్నారు. గనిగాడికి పరీక్షలు కదమ్మా, రాత్రంతా చదువుకోవటానికి ఆడి కోసం నేను మేలుకుంటున్నా. పొద్దున్నే బడికాడి దింపి ఎదురు చూస్తా కూకుంటున్నా. ఈ 10 రోజులు అయ్యగారికి డ్రైవర్ గా రానందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అలాంటిదేం లేదు హనుమంతు. కొడుకు భవిష్యత్తు గురించి తండ్రిగా నువ్వు కష్టపడ్డావు. గణేష్ పరీక్షలు బాగా రాశాడా? మీ దయతో చదువుకుంటున్నాడు. పరీక్షలో బాగా రాశాడంట మరి. అందుకని తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం పట్టుకొచ్చానయ్యా. తీసుకోండి బాబు గారు. నువ్వు ప్రసాదం ఇచ్చావు, మేమింతకు ముందే మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చిందని నువ్వు ఊళ్ళోకి రాగానే కలవమన్నాను హనుమంతు. ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి ఈ ఇంటి గడప తొక్కక ముందే ఒక కోరిక అడిగింది, గుర్తుందా హనుమంతు? నీ కూతురు పార్వతి ఈ ఇంట్లో ఉండకూడదు అని. 3 ముళ్ళు వేయించుకుని
ముచ్చటగా ఈ ఇంటికొచ్చిన పెద్ద కోడలి కోరిక తీర్చాలని మాకున్నా పార్వతిని ఉన్న పళంగా పంపించడం కష్టమని ఏమంటావు హనుమంతు? దారి చూపించేటోళ్ళు మీరు ఎట్ట చెబితే అట్ట వినటమే కానీ ఏరుగా మాట్లాడేదేం ఉండదమ్మ గారు. నా బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మా దేవుళ్ళు మీరు వరం ఇచ్చినా శాపం ఇచ్చినా తీసుకుంటాం. నీ కూతురు బాగుపడడం వరమే హనుమంతు. పార్వతి మాత్రం అది శాపం అనుకొని ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు. అట్ట ఎట్ట అనుకుంటది అయ్యగారు. పని మనిషిగా ఇంట్లో ఉన్నదే పని అయ్యాక వెళ్ళిపోద్ది. పని మనిషిని కూడా మా మనిషిగా చూసినందుకు, పార్వతిని కూడా ఈ ఇంటి బిడ్డగా భావించినందుకు ఘట్టమనేని కాంపౌండ్లోనే తిష్ట వేయాలనుకుందేమో. అమ్మగారు, నిందించడం లేదు హనుమంతు. పాప అమాయకురాలు అలా అనుకుంటుందేమో అని చెప్తున్నాను. మీరు బెత్తమెత్తే కడుపు నింపుకుని బతికేటోళ్ళం. మీకోసం పేనాలిమ్మన్నా ఇస్తాం. మీకెప్పుడు చెడ్డ పేరు మటుకు తీసుకురావు అమ్మగారు. పెళ్లిడుకొచ్చిన పార్వతి మనసులో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదేమో అనిపిస్తోంది. తండ్రిగా నీ కూతురిని నువ్వెలా ఒప్పిస్తావో పార్వతి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. పెదబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మొండికేస్తే పెదబాబు అర్థమయ్యేలా చెప్తాడు. అంతెందుకు, పార్వతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న పెదబాబే తనకి మంచి మొగుడి తీసుకొస్తాడండి. పెద్దబాబు గారు మంచి మనసున్నోళ్ళు అమ్మగారు. అయ్యగారు లెక్కన నిదానస్తులు, ముందు చూపున్నోళ్ళు. నా కూతుర్ని చేసుకునేటోడిని పెద్దబాబు గారు సూచించినారంటే ఇంకొక మాట కూడా మాట్లాడకుండా పెళ్లి చేయించేస్తాను అమ్మగారు. పెదబాబు, హనుమంతు కూడా నీ ఎంపిక మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఈ మాట విన్నా ఇంకా బతికే ఉన్నానేంటా అని ఆలోచిస్తున్నానమ్మా. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉంటానా? నా ప్రాణాన్ని ఇంకొకరి చేతుల్లో పెడతానా? నాకెందుకమ్మా ఇలాంటి విషయమ పరీక్ష పెట్టారు? ఏమాలోచిస్తున్నావు పెద్దబాబు? కంపెనీలో పనిచేసే యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్ళు ఎవరున్నారా, వాళ్ళల్లో ఎవరు మంచివాళ్లు, ఎవరైతే పార్వతి జీవితాన్ని ఉద్ధరిస్తారా అని మనసులో ఫిల్టర్ చేసుకుంటున్నాడు అనుకుంటా అఖిల. వెరీ గుడ్. అనుకున్న పనులన్నీ అనుకున్నంతలోనే టకటకా జరిగిపోతున్నాయి. శుభసూచకం హనుమంతు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో మేమున్నాం. కావాల్సిన ఏర్పాట్లలో నువ్వుండు. అత్తయ్య అమ్మగారు. హనుమంతు, నువ్వేం కష్టపడనక్కర్లేదు. చిన్నబాబును కలిసి ఏర్పాట్ల గురించి నువ్వు చెప్తే చాలు, మిగతా పనులన్నీ తనే చూసుకుంటాడు. చాలా సంతోషం అయ్యారు. ఇప్పుడే పోయి మా పార్వతికి నచ్చ చెప్తాను. ఆ 7 కొండల వెంకన్న స్వామి దర్శనం మహిమ ఊరికినే పోలేదు అమ్మగారు. పెద్దబాబు, ఈ రోజు నుండి పార్వతి పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. పెద్దబాబు విషయంలో పార్వతిని జోక్యం చేసుకోవద్దని చెప్పిన నువ్వే ఇప్పుడు పార్వతి పెళ్లి తంతంతా పెద్దబాబే చూసుకోవాలని చెప్తున్నావేంటి అఖిల? సంపాదించుకున్న అభిమానం సమస్య పోవాలంటే
పెదబాబు ఆధ్వర్యంలోనే పార్వతి పెళ్లి జరగాలి. లేదంటే ఇద్దరి మధ్య ఉండే అభిమానం ఒకరి మీద ఒకరికి జాలిగాను, మనమంటే ద్వేషంగానూ మారే అవకాశం ఉంది. మంచితనం వేరు, మన కర్తవ్యం వేరు. పార్వతికి దేవుళ్లా ఉన్న పెదబాబు ఇక నుండి యజమానిగా మాత్రమే కనిపించాలి. పార్వతి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అఖిల? పెదబాబు చెప్తే ఈ ప్రపంచం నుండైనా తప్పుకుంటుంది. అలాంటప్పుడు ఇంకో ఇంటికి ఎందుకు వెళ్ళదు? వెళ్ళి తీరాలి. పార్వతే, అమ్మా పార్వతే, ఈయనే ఉన్నానయ్యా. అంత బిగ్గరగా ఎందుకు కేకేస్తున్నావు? ఇయ్యాలంటావు, రేపు అంటావో చెప్పు. ఏటయ్యా నువ్వనేది? వివరంగా చెప్తానో ఇను. తిరుపతి పోయి వెంకన్నస్వామి ప్రసాదం తెచ్చినానా? ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం అమ్మగారు వాళ్ళకి నైవేద్యంగా ఎట్టినారు. నోరు తీపి చేసుకుని నాకు కూడా తీపి కబురు చెప్పినారు. ఏ మాట అన్నారు? నన్ను చెప్పనే, రోజు పనిలో పడిపోయే నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతున్నా నీ ఊసే మర్చిపోయినాను. మీ అమ్మకి నేను ఇచ్చిన మాట పక్కనెట్టినానేమో గాని మాట తప్పని అమ్మగారు మాత్రం మళ్ళా గుర్తు చేసి ఖాయం చేసినారు. అట్ట సూత్రమేంటమ్మా? నీ పెళ్లి గురించి నన్ను చెప్పేది. అయ్యా, అవును తల్లి, మంచి కుర్రోళ్ళని చూసి నీ పెళ్లి చెయ్యాలని, ఇంకా ఆలస్యం చేయరాదని చెప్పినారు. నన్ను నిశ్చింతగా ఉండమని, నిన్ను అత్తారింటికి అప్పచెప్పేదాకా అన్ని పనులు మేమే చూసుకుంటామని చెప్పినారు. అమ్మగారు ఆ మాట చెప్తుంటే నాను 2 చేతులెత్తి మొక్కినాను. ప్రసాదం ఎట్టగానే వరం ఇచ్చే దేవుళ్ళు ఇళ్లే కదమ్మా. అయ్యా, నాకు పెళ్ళ. అదేటమ్మా అట్టంటావు? నీ పెళ్లి చేస్తే అందరి మాట నెగ్గుతాదనుకుంటే పెళ్లి అని ప్రశ్న ఎత్తనావు. 2-3 సార్లు నీ పెళ్లి పేట్ల మీదే ఆగిపోయినాదని భయం పట్టుకున్నాదేమో. దురదృష్టం, అదృష్టం, జరిగిందంతా మన మంచికి అనుకుని సర్దుకుపోయే బతుకులు మనవి. గడిచిపోయిన రోజులు జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే అమ్మగారు వాళ్ళని గౌరవించాల. అయ్యా అయ్యా, మరి నాకు నాకు పెళ్ళొద్దయ్యా. ఏం చేస్తున్నావు? తప్పుకో. ఇలాంటి పనులు చేయొద్దని చెప్పానా నీకు? చక్కగా సర్ది పెడుతుంటే తప్పే ఉంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. పని చేశాక రెస్ట్ తీసుకోమన్నారు. సోమరిపోతులో ఉండకూడదన్నారు. గుర్తుందా నీకు? నీకు పని చెయ్యాలని ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. కావలసినంత ఎక్సర్సైజ్. సోది చెప్పకుండా ఏం చేయాలో చెప్పు. ముద్దు పెడితే 20 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాంటప్పుడు నువ్వు ఒక అరగంట సేపు ముద్దాడేవనుకో, క్యాలరీస్ ఎందుకు ఖర్చు కావో చూస్తాను. నువ్వు కొడితే క్యాలరీలు ఖర్చు అవడం కాదే, హాస్పిటల్ ఖర్చు అవుతుంది. నోరు మూసుకుని హెల్ప్ చేయి. ఓకే, చేస్తాం. అమ్మా, రే! అయ్యో బంగారు, బంగారు, ఐమ్ సో సారీ, చూసుకోలేదు. దుప్పటి దులపడానికి ట్రై చేస్తే తగిలినట్టుంది. చూపి చూపి, ఊతే తగ్గిపోతుంది. చిన్నమ్మాయి గారు, రా పార్వతి. చిన్నబాబు గారు ఉన్నారు కదా, పర్లేదా? నాకు వస్తాను. అబే, ఇక్కడేం జరగట్లే. కొంగు కొన్న నోట్లో ఎట్టుకుని ఎచ్చగా చేసి కంటి మీద ఎట్టాల్సింది చిన్నబాబు గారు. చిట్కా చెప్పావు కదా, చిటికలో చేసేస్తా.
ఇప్పుడు ఎట్టా ఉంది చిన్నమ్మాయి గారు? కొంచెం పర్లేదు. పార్వత మజాక. డల్గా ఉన్నావేంటి పార్వతి? ఏం లేదు చిన్నమ్మాయి గారు. ఏం లేదు అంటే ఏదో ఉన్నట్టు నువ్వే చెప్పావు కదా. పార్వతి, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావని బాధగా ఉందా నీకు? మార్నింగ్ అఖిల అంటే నీ పెళ్లి గురించి హనుమంతుతో మాట్లాడింది. ఆ తర్వాత నీతో ఏం చెప్పారో ఏంటో గాని అప్పటినుంచి నువ్వు డల్ అయిపోయావని అర్థమవుతోంది. నీ మనసులో ఏముందో చెప్పు పార్వతి. నా మనసులో ఏటుంటది చిన్నమ్మాయి గారు? ఏదో ఉంది, టైం వస్తే చెప్తానన్నావుగా. మాతో చెప్పు పార్వతి, అమ్మ వాళ్ళతో మేం మాట్లాడతాం. పెళ్లి ప్రస్తావన రాగానే ఆడపిల్ల మొహం వెలిగిపోతుంది, కానీ దిగులు పెట్టుకున్నావు. నీ మనసులో ఖచ్చితంగా ఎవరో ఉండాలి, ఉన్నారు కూడా. చెప్పు పార్వతి. నిన్ను నేను నా చెల్లెలు అనుకుంటున్నాను. నీ సంతోషం కోరుకుంటున్నాను. నీ కోరిక ఏదైనా ఉంటే తీర్చి, నువ్వు నాకైనా నా కుటుంబానికైనా చేసిన త్యాగానికి, సేవకి నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం పార్వతి. అవును పార్వతి, నీ మనసులో ఎవరో ఉన్నారు, చెప్పు. దేవుడు నరసింహ బాబు గారు, ఇంకెవ్వరూ లేరు. ఇంకెప్పుడు పెళ్లి గురించి ఊసెత్తకండి చిన్నమ్మాయి గారు. పానం ఉన్నంతకాలం ఈడనే ఉంటాను. బలవంతంగా నన్ను పంపించాలని చూడకండి. పార్వతి, పార్వతి, పార్వతి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. పెద్దబాబు, ఈ రోజు నుండి పార్వతి పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. దేవా, అనుకున్నాను గదిలో ఒక్కడివే ఆలోచిస్తూ ఉంటావని. నా గురించేనా? నీ గురించి ఆలోచించే అవసరం నాకు లేదు. నువ్వు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు. నన్ను కాదనుకునే కొద్దీ నేను నీకు దగ్గరవుతూనే ఉంటాను. నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని నువ్వు వేసిన ఫోటో ప్లాన్ పాపం బెడిసి కొట్టింది. కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు నావి కావని నువ్వు నిరూపించాలనుకొని నాకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశావు. అఖిలాంటికి దొరకకూడదని కెమికల్ రియాక్షన్ అయ్యేలా చేసుకుని నా కళ్ళకి సర్జరీ చేయించుకున్నాను. హలో, చంద్రముఖి బాడీ మొత్తం సర్జరీ చేసుకుని నీలాంబరిగా వచ్చిందని మా అమ్మకు తెలీదు. ఇప్పుడు కళ్ళ రూపం మార్చి ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉంటావు అంతే. కానీ నిన్నైతే అంత సులభంగా వదిలిపెట్టాను. వదిలిపెట్టకుండా కాపురం చేసుకోమని చెప్తున్నా. నా మీద కోప్పడి నువ్వే నష్టపోతావు దేవా. ఇక లోగో సంగతి మర్చిపోవాల్సిందే. ఆంటీ కూడా పట్టించుకోదులే. కలలు కంటున్నావు నీలాంబరి. నేను ఆరాధించే కళ్ళు నీవా కావా అని అమ్మ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్లేదు. కానీ నువ్వు నాకు దగ్గర అవడం ఈ జన్మకు సాధ్యం కాదు. ఎందుకంటే నా మనసులో పార్వతి శాశ్వతంగా ఉండిపోయింది. అలాగా? పని మనిషికి నువ్వంత ప్రిఫరెన్స్ ఇచ్చావని
ఆంటీకి తెలిస్తే ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. పరువు పోతే ప్రాణం పోయినట్టని ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతకాలం జీవోత్సవాల్లా ఉంటారమ్మా? నువ్వు పార్వతిని ప్రేమిస్తున్నావని, ప్రాణంగా భావిస్తున్నావని నాతో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎంతమంది ఆశీర్వదిస్తారు? ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషపడరు. గట్టమనేని కుటుంబం పరువు ప్రతిష్ట మొంట కలిశాయని కాలగర్భంలో కలిసిపోతారు. నీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగిపోతాయి దేవా. చూడు దేవా, నువ్వు ఆరాధించే కళ్ళు ఎవరివని తెలిస్తే వినాశనాన్ని కోరుకునే నీలాంటి వాళ్ళు ఇక్కడుంటే అలా జరుగుతుందేమో. కానీ అంతవరకు నిన్ను ఉండనిస్తే కదా అమ్మని అడ్డు పెట్టుకుని ఆమె అండ చూసుకుని రెచ్చిపోతున్నాం. నిజమేంటో అమ్మకు తెలిస్తే ఆమె చేతుల్లోనే నువ్వు బలైపోతావు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదనుకొని పెరిగిందాన్ని. నేనే కడతేరిపోయే టైం వచ్చిందంటే నాతో పాటు అందరినీ తీసుకెళ్తాను. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నా కళ్ళ ముందు ఉన్నది కోరిక తీరకుండా తిరిగే ప్రేతాత్మ అనుకుంటున్నాను. నిన్నేదో ఒకటి మాయ చేసి సైలెంట్గా ఉంచుతాడు. రే బుజ్జి, నేను రాసేవన్నీ నీ ఊసులే కదా. నువ్వు పుట్టి పెరిగి పెద్దయ్యాక నీ చేత ఈ డైరీ చదివిస్తాను, ఓకేనా? దాహం వేస్తుందనుకుంటా. మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మీ డాడీ అందుబాటులో లేడు. ఏ బుజ్జి, ఒక్క నిమిషం. బంగారు, నా ముద్దల బంగారు, ఎక్కడికి వెళ్ళావరా? నీ కోసం ఒకటి తీసుకొద్దామని బయటికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఈ టైంలో ఏం తెచ్చావు? చెప్పుకో చూద్దాం. మల్లెపూలు అయితే ఇప్పుడు అవసరం లేదు, ఆ, ఐస్ క్రీమ్ అయితే అక్కర్లేదు. ఆహా. ఇంకేం తీసుకొచ్చుంటావు అబ్బా? టొట్టడాయ్. తాంబూలం పట్టుకొచ్చావేంట్రా? తమలపాకుల గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి బంగారు. అలా కూర్చో, చెప్తా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.